ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు చెరువుకు వెళ్లి ఆయన ఇంటికి నీళ్లు తెచ్చుకుంటూ ఉండేవాడు. అయితే ఆయన 2 కుండలలో ఆ నీరు తెచ్చేవాడు. ఆ 2 కుండలలో ఒక కుండ చాలా మంచిగా ఏ చారలు గీతలు లేకుండా పగులు లేకుండా ఉండేది. రెండో కుండ కొంచెం పగిలిపోయి నీళ్లు కారుతూ ఉండేది. ఆ మంచిగా ఉండే కుండ ఎప్పుడు ఈ కొంచెం పగిలిపోయిన కుండని వెక్కిరిస్తూ ఉండేది. నీ వల్ల రైతు చూడు ఎంత కష్టపడిపోతున్నాడో, నీ వల్ల ఏ ఉపయోగం లేదు, నేను చూడు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నానో అని. అందుకని ఆ పగిలిపోయిన కుండ బాధపడుతూ రైతుకి చెప్పినప్పుడు రైతు నువ్వు పగిలిపోతేనే నేను నీకు చూపిస్తాను రా అని చెప్పి ఆయన నీరు రోజు తెచ్చే దారిలోకి దాన్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ పెద్ద పూలతోట ఉండిద్ది. అయితే ఏంటనేది ఆ రైతుని అడగ్గా ఆ రైతు ఇంతకుముందు ఈ దారిలో ఏ పూల తోట లేదంటే ఈ పూల మొక్కలు లేవు, కానీ ప్రతిరోజు నేను నిన్ను చెరువు నుండి ఇంటికి తీసుకెళ్లేటప్పుడు నీ నుండి నీళ్లు బయటికి వచ్చి అక్కడ ఆ నేల మీద పడుతూ ఉండేవి. అవే ఇప్పుడు పూల మొక్కలుగా ఇన్ని చెట్లుగా మారాయి. ప్రతిసారి మనం పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. మనం చేసే మంచి పని చేస్తూ ఉంటే చాలు.